ప్రవక్త చేయవలసిన పనులు ప్రవక్త చేయాలి. ప్రవక్త రాకముందే నువ్వే బలి అర్పణ చేసేసి నీ సొంత ఆలోచన బట్టి నువ్వు నడుచుకుంటున్నావే. ఒకటి, ఎప్పుడు మన సొంత ఆలోచన బట్టి నడుచుకోవద్దు. నీకు నచ్చినట్లుగా, నువ్వు ఊహించినట్టుగా, నీవు అనుగుణంగా దేవుడు నడుస్తాడని ఎప్పుడు అనుకోవద్దు. ప్రభా, నన్ను ఎలా చేయమంటావు, నన్ను ఎలా ముందుకు వెళ్ళమంటావు, నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చు ప్రభా అని దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే నీకు సరైన మార్గాన్ని, సరైన త్రోవను ఆయన నీకు కలుగు చేస్తాడు. అవసరం ఉన్నా లేకపోయినా పక్కింటి వాళ్ళు ఏదో టీవీ కొనేశారని గబుక్కుని వారాల దగ్గర టీవీ కొనేస్తే అప్పులేవుడు తిరుగుతాడు. ఆ చిన్న ఆ వ్యాధికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే దేవుడు దూరం జరగడా, నువ్వేం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే. కానీ మనకు ఒక ఆలోచన ఏంటంట, చిన్న పావునైనా అంట పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా కొంతమంది డబ్బులున్న వాళ్ళన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నారు, కనీసం ఎయిమ్స్ కన్నా వెళ్ళి చూపించుకుంటున్నారు. కానీ మనకు మించింది, మనకు ఏదో మనకు మనసులో అనుకున్నదే కరెక్ట్ అనుకుని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడికి వెళితే వెళ్ళిన కాడి నుంచి బిల్లు కట్టు నీ డబ్బులన్నీ దానికే ఖర్చు అయిపోతున్నాయి, హాస్పిటల్కే ఖర్చు అయిపోతున్నాయి, బిళ్ళలకే ఖర్చు అయిపోతున్నాయి. నువ్వు మనకు మించిన భారాలు కొన్నిసార్లు మనం పెట్టుకోవటం వల్ల ఆర్థికంగా మనం సతమతం అయిపోతూ ఉన్నాము. అడగాల, ప్రభా పలానా స్థలంకి వెళ్ళమంటావా? కొంతమంది దైవజనులు కత్తిరించుకుంటా కూడా అడిగేవాళ్ళు, ప్రభా ఈరోజు నన్ను కత్తిరికి వెళ్ళమంటావా లేదా అని అడగాల. దేవుని సన్నిలోకి అడగాల, పలానా హాస్పిటల్కి వెళ్ళమంటావా? ఎందుకు ఇలా అవుతుంది, నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది? దేవుడు విడిచిపెట్టాడు అనుకున్నారా? దేవుడు విడిచిపెట్టలా, నువ్వే దేవుని విడిచిపెట్టేసావు. దేవుని విడిచిపెట్టేసావు అనుకున్నావేమో, దేవుడు నిన్ను విడిచిపెట్టలా, నువ్వే దేవుని విడిచిపెట్టావు. నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు. అన్నీ బాగుంటేనేమో లోకమే సంతోషం అనుకుంటూ, బంధువులే నాకు సర్వస్వం అనుకుంటూ, లోక సంబంధమైన ఆచారాలే ముఖ్యం అనుకుంటూ దేవునికి దూరం వెళ్ళిపోయింది నీ జీవితంలో. దేవుడు ఎప్పుడు దూరం అవడో, మనమే దేవునికి దూరం అయిపోతున్నాం. మనం ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయామో దయ్యానికి దగ్గరగా వచ్చేస్తున్నాడు. ఆడికి పిలవవసరలా, ఆడికి వెల్కమ్ చెప్పవసరలా. నువ్వు దేవుని దూరం అయితే చాలు, ప్రార్థన చేసుకోకుండా ప్రశాంతంగా నీ ఇష్టానుసారం తిరిగితే ఆడి దగ్గరికే ఉంటాడు. ఎప్పుడు ఆడ అవకాశం కోసం వెతుకుతూనే ఉంటాడు. అవునండి, దావీదు అంటున్నాడు, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఈ మాటలో ఎవరో చెప్పినట్టుగా ఉంటుంది కదా. ఎవరు చెప్పినట్టుగా ఉంది ఈ కీర్తన? యేసుప్రభు వారు సిలువలో మాట్లాడిన మాటలాగా అనిపిస్తుంది. యేసుప్రభు వారు సిలువలో మాట్లాడిన మాటలాగే ఉంటుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు ఇలా ప్రవక్తల ద్వారా కూడా ముందుగానే రాపిస్తాడా అనిపిస్తుంది. కొన్నిసార్లు దేవుడు విడిచిపెట్టడు. దేవుడు కొన్నిసార్లు మనం విడిచిపెట్టాడు అనుకుంటాడు. దావీదుని దేవుడు విడిచిపెడతాడా? అందుకని ఇంకో చోట అన్నాడు, కీర్తన 22:11 కూడా చూడు, అక్కడ ఏమన్నాడు, అక్కడ శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడనో లేడు, నాకు దూరముగా ఉండకము. ఏమొచ్చిందంటే ఆయనకి, నాకు శ్రమ వచ్చిందయ్యా, నాకు సహాయం చేయడు ఎవడో లేడు, నాకు దూరంగా ఉండొద్దయ్యా. చిన్నపిల్లలు అడుగుతారు చూసారా, మమ్మీ అంట. కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోయినప్పుడు పరిస్థితి అలాగే ఉంటుంది. అరణ్యంలో ఉండి తిరిగి అడుగుతుంది. అవునండి, దావీదు కొన్ని సందర్భాల్లో సౌలు కొన్నిసార్లు తరివాడు, కొన్ని సందర్భాల్లో కొడుకే కొన్నిసార్లు తరుగుతూ ఉంటాడు. అరణ్యాలు పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉండేవాడు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటేవాడు, అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో గోజాడుకుంటేవాడు. అయ్యా నీవేనయ్యా, నీవే నాకు రక్షణ అయ్యా, నీవే నాకు శృంగమయ్యా. నిజమేనండి, కొన్నిసార్లు మనల్ని ఎవ్వరు అర్థం చేసుకోరు. కొన్నిసార్లు భర్త అర్థం చేసుకోలేకపోవచ్చు నిన్ను. కొన్నిసార్లు నీ హృదయంలో కుంగిపోతుంటావు, నా భర్త వల్ల నన్ను సంతోషం లేదు, పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు, కనీసం ఈ లోకంలో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని కొన్నిసార్లు మనం కుంగిపోతూ ఉండొచ్చేమో. అవునండి, ఎవరి కోసం బతకాలి? వచ్చేదే నెక్స్ట్ ప్రశ్న. భర్త నన్ను పట్టించుకోవట్లా, నా పిల్లలు అర్థం చేసుకోవట్లా, ఎక్కడికి వెళ్ళినా సూటిపోడి మాటలు, ఎవరు నన్ను అర్థం చేసుకోవాలి, ఎవరి కోసం నేను బతకాలి? నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఏంటి తెలుసా?
ఎవరి కోసం బ్రతకాలి. మనుషుల్లో వచ్చేది అదే. నెక్స్ట్ అపవాది తీసుకొచ్చేది అదే. ఎవరి కోసం బ్రతకాలి? చనిపోతే బాగుండు, నేను చనిపోతే బాగుండు. మనుషుల్లో ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో వాళ్ళలో ఏం చేస్తారంటే కృంగుదల అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. వాళ్ళలో నిరుత్సాహం అనేది వెలుబడి చేస్తుంది. ఈ లోక ప్రేమ కావాలా, దేవుని ప్రేమ కావాలా అని అడిగామనుకోండి, ఏమంటారు? దేవుని ప్రేమే కావాలని అంటారు. లేదు లేదు, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మన కుటుంబంలో అందరి ప్రేమ మనకి కావాలా. భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలా, అత్తమామలతో కలిసి మన ప్రేమగా ఉండాలా, అన్నదమ్ములతో కలిసి మన ప్రేమగా ఉండాలా. ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమైన కొంతకాలమే ఉంటుంది, భార్య భర్తలమైన ప్రేమైన కొంతకాలం ఉంటుంది. కానీ క్రీస్తు యేసు ప్రేమ అంట కడవరికి మనల్ని ఆదరిస్తుంది. అవునండి, ఈ లోకంలో ఏ ప్రేమ కూడా శాశ్వతము కాదు. అందుకని దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలు ప్రజలతో ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానం బట్టి ఆయన చెప్తున్నాడు. ఆయన దేవుడు వాగ్దానమో దేవుడి యొక్క చిత్తం ఏంటో తెలుసా? వీళ్ళకున్న ఆలోచనను బట్టి వీళ్ళు మా జీవితంలో మాకు ఎందుకు ఇలా జరిగింది, మేము ఐగుప్తులో సమాధులు లేవని, మేము అరణ్యంలో చచ్చిపోవటమే మమ్మల్ని తీసుకొచ్చావా, ఇక్కడ తీసుకొచ్చావా అంటూ మోషే మీద వాళ్ళు సణుగుతూ ఉన్నారు వాళ్ళు అక్కడ. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిర్గమాకాండము 14:3-4 చదువునాను. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసిన అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ ఐగుప్తులందరూ కూడా ఏం చేస్తారు? సామాన్యంగా మనకి ఉచ్చులేయటం కొంతమంది తెలుసు. పక్షులకు కానీ, జంతువులకు కానీ, ఎలుకలకు కానీ కొన్నిసార్లు బోను పెడతారు, చూసారా? అట్లాగే దేవుడు ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలోనే అంతం చేయాలని దేవుడు ఒక ప్లాన్ వేసాడు. ఆ ప్లాన్ వీళ్ళకి ఎవరికి చెప్పలా. వీళ్ళకి ఎవరికి చెప్పుకోకుండా మీరు తెలుసుకుంటారు అంటున్నాడు. అంటే ఏంటి? వేరే మార్గం కూడా ఉంది, ఎర్ర సముద్రంలోంచి ఏమి వెళ్ళవసరలా. మీరు వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే ఐగుప్తు నుంచి వేరే దారిలో వెళితే ఇంకా చాలా తొందరగా వెళ్తారు. కానీ దేవుడు వీళ్ళని అరణ్య మార్గం గుండా తీసుకొచ్చి ఎర్ర సముద్రంలోంచి తీసుకెళ్లాలని చూస్తున్నాడు దేవుడు. చాలామంది తెలుగు గలవాళ్ళు చాలామంది ఉండే ఉంటారు కదా. ఇశ్రాయేలు మించిన తెలుగు గలవాళ్ళు ఉన్నారా? అది అబ్రహాం బుర్రే. మరి అలాంటి బుర్ర కలిగిన వాళ్ళు ఎన్నో సలహాలు ఇచ్చి ఉంటారు. ఏంటయ్యా దారి ఇటుంటే నువ్వు వీటి తీసుకెళ్తావు? మన పితరుడైన యాకోబు గారు వీళ్ళందరూ కూడా నడిచి వెళ్ళలేదా ఆ మార్గం గుండా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వాళ్ళందరూ ఈ మార్గం గుండా వెళ్ళలేదా? మళ్ళీ ఎందుకు మమ్మల్ని మనం వచ్చిన దారి ఇదే అయితే వెళ్ళే దారి ఇటు తీసుకెళ్తారేమేంటని అడగరా? వెళ్ళిన వాళ్ళు వాళ్ళే కదా పితరులు. వాళ్ళు చచ్చిపోయారు. 430 సంవత్సరాలు బతుకుంటారా? చనిపోయారు. అయినా వాళ్ళకి ఒక ఐడియా అంటూ ఉంటుంది. మార్గం ఇటు కదా, పాలస్తీనా మీదకి వెళ్ళాలి, దానికి దారి మార్గం. కానీ అరణ్య మార్గం గుండా తీసుకెళ్తున్నాడు దేవుడు. ఎందుకు? ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. దేవుడేమని ఉద్దేశం ఏంటంటే వీళ్ళని అరణ్య మార్గం గుండా నేను తీసుకెళ్తున్నప్పుడు ఫరో హృదయాన్ని వాళ్ళని కఠినపరచాలి. ఫరో అంటే ఐగుప్తు రాజుని, ఏ రాజు వచ్చినా ఫరో అంటారు వాళ్ళని, అర్థమనా? అలాగూ ఫరో హృదయాన్ని నేను ఏం చేస్తాను? ఇప్పుడు కఠినపరుస్తాను. వాళ్ళ ప్రజల్లో వాళ్ళ సైన్యాన్ని కూడా నేను కఠినపరిచినప్పుడు వాళ్ళలో ఒక ఆలోచన వచ్చి, అరే రే మనతో పాటుగా పని చేయడానికి బోలెడు మంది ఉన్నారు, ఇప్పుడు ఇన్ని లక్షల మంది వెళ్ళిపోతే మనకు పనులు తక్కువైపోతారు, వీళ్ళేంటి బలి అర్పణ అని చెప్పేసి వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వస్తామని చెప్పి మన బంగారం తీసుకుని అట్నుంచి అటు ఉడాయించినట్టుకున్నారు ఏంటని చెప్పేసి వీళ్ళల్లో మళ్ళీ ఒక ఆలోచన వచ్చి వీళ్ళందరూ మళ్ళీ ఏం చేశారు? క్రొత్త రథాలు తీసుకుని వాళ్ళని ఏమైనా సరే చంపాలని మళ్ళీ వాళ్ళ సైన్యం అంతా మళ్ళా వచ్చారు. ఎప్పుడైతే ఆ సైన్యం అంతా కూడా మళ్ళా వీళ్ళ దగ్గరకు వాళ్ళు వచ్చేస్తున్నారో చూసారా? దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే దేవుడు చెప్తున్నాడు వాళ్ళతో అక్కడ. నిజమే, వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళతో నిజంగా దేవుడు అంటున్నాడు, వాళ్ళతో ముందే చెప్తున్నాడు. 6-7 వచనాలు చదువునాను ఒకసారి. అంతటా అతడు రథములను సిద్ధపరచుకుని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. చూసారా? ఇవన్నీ తీసుకుని ఎప్పుడైతే బయలుదేరారో దేవుడు ఒకటే చెప్తున్నాడు, అబ్బాయ్
మీరు భయపడద్దు, యెహోవా నేడు మీకు కలుగజేయ రక్షణ మీరు ఊరికి నిలిచిండు చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట ఎన్నడూ మీరు చూడరు. ఇప్పుడు ఏదో మీరు భయపడుతున్నారు. ఏమన్నారు వీళ్ళు? ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? ఈ రోజున చాలామంది కూడా అలాగే కుంగిపోతూ ఉంటారు. నువ్వు చనిపోటానికి రాలా. దేవుడు నీతో మాట్లాడేది ఎందుకో తెలుసా? నీ యొక్క జీవితం ద్వారా నీ అన్నదమ్ములు మారాలా, నీ రక్త సంబంధులు మారాలా, నీ గ్రామం మారాలా. అందుకని దేవుని యొక్క ప్రణాళిక చేత దేవుడు నిన్ను సన్నిధికి తీసుకొచ్చింది. ఎందుకంటే నువ్వు రక్షించబడితే నీ కుటుంబం రక్షించబడద్దని, నీ కుటుంబం రక్షించబడితే నీ అన్నదమ్ములు కూడా వాళ్ళందరూ రక్షణ పొందుతారని దేవుని యొక్క ప్రణాళిక. అందుకని ఈ రోజున మనం ఇప్పుడు కుంగిపోసలా. నా ఇంట్లో నేను ఒక్కడిని అనుకున్నావు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వారిలో ఒంటరి అయిన వాడంట 1000 మంది అగుడు. ఆ ఎన్నిక లేని వాడు ఏమవుతాడు? బలమైన జనమగును. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఒక్క పొట్టన అబ్రహాము ఒక్కడ పుట్టకముందే దేవుడు అంటున్నాడు, నేను నీ సంతానాన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. వాళ్ళు ఐగుప్తుకు వెళతారు, 400 సంవత్సరాలు అక్కడ ఉంటారో వాళ్ళు అక్కడ ఫరో చేత వాళ్ళు బానిసత్వంలో బ్రతుకుతారు, మళ్ళా నేను వాళ్ళని తీసుకొస్తాను అని దేవుడు ముందే చెప్పాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మీరు అనుకోవచ్చు ఈ రోజున, ఏమండి బాధలన్నీ మాకే అవుతుంది అనుకోవచ్చు. బాధలన్నీ మనకే, ప్రజలకే కాదండి వచ్చేది, సేవకులకే వస్తాయి. అర్థమవుతుందా? పరిచర్లో ఉన్నప్పుడు వాళ్ళకి కష్టాలు వస్తాయి. మీరు అనుకోవచ్చు ఒకవేళ మాకే పాస్టర్ గారికి ఏం బాధలు రావు, వాళ్ళకేం బాధ లేదు అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఎవడుకుండే కష్టాలు అనుకుంటాయి. ఒక ఆయన చెప్పాడు, పీత కష్టాలు పీతయి అన్నాడు. ఏంటంట? పీత కష్టాలు పీతయి అంటే ఎవరికైనా ఉంటాయి, కానీ మాకు ఎన్నున్నా మేమైనా నవ్వుతా అలాగే వెళ్ళిపోతాం. మా విశ్వాసం ఆయనే. సేవకులుగా మా విశ్వాసం ఏంటంటే ఆయన నేను విడువను, నిన్ను ఎడబాయనని చెప్పాడు. నేను నిన్ను పోషిస్తాను, నిన్ను బ్రతికిస్తానని చెప్పాడు. ఈ లోకం శాశ్వతము కాదు. దేవుని యొక్క రాజ్యంలో మనం వెళ్ళబోయే ముందు నీకు అవకాశం ఉన్నంత వరకు ఆత్మలు సంపాదించడానికి ప్రయత్నం చేయటానికే దేవుడు కొన్నిసార్లు తన సేవకులను సిద్ధపరచుకుంటాడు. నిజమే. ఒక సేవకునికి వచ్చి చిన్న హింట్ ఇస్తాయి. తిమోతిలో రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాలు చదువునాను. ఏమన్నాడు అక్కడ? ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడును గాను అపోస్తలుడు గాను బోధకుడును గాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. చాలు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అనుకున్నారు? పౌలు గారు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో చెప్తున్నాడు. చూడండి, తన ఆత్మీయ కుమారుడు తిమోతితో ఎందుకు చెప్తున్నాడు అనుకున్నారు? తిమోతిని ఎఫెసీ సంఘంలో ఆయన ఉంచినప్పుడు ఈ ఎఫెసీ సంఘంలో ఉన్న పోరాటాలను బట్టి ఆయన అనుకుంటున్నాడు, ఈ సేవ నేను చేయలేను బాబు, ఈ ఇబ్బందులు నేను పడలేను, ఈ సమస్యలు నేను జావలేను అనుకుంటూ ఆయన బాధపడతా ఉంటుంటే ఈ కౌరు ఎవరికి వెళ్ళింది అనుకున్నారు? పోనీ ఆయన క్షేమంగా మంచం మీద ఉన్నాడా? చక్కగా పూలబాన్ మీద ఏమన్నా జైల్లో ఉండి మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరో పౌలు గారు. ఈ ఉత్తరం ఎక్కడి నుంచి రాస్తున్నారు? చెరసాల్లో ఉన్నాడండి ఆయన. ఆయన బాధపడుతూనే ఎదుటోని బలపరుస్తున్నాడు ఆయన. పౌలు గారు ఇక్కడ ఎఫెసీ సంఘంలో ఉన్న వారి ఈ యొక్క తిమోతిని బలపరుస్తున్నాడు. మీరు మొదటి నుంచి మంచి 3 వచనాలు చదివితే అర్థమవుతుంది. క్రీస్తు యేసునందున జీవమును గురించిన వాగ్దానం బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక. నా ప్రార్థనలన్నీ యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగులు అపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యెడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన నివసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను. భయపడబాక. మీ అమ్మలో ఉంది, మీ నాన్నలో ఉంది ఆ విశ్వాసం. నాకు తెలుసు తిమోతి, నువ్వు భయపడబాక. కొన్నిసార్లు నీకున్న పరిస్థితులను బట్టి, సంఘంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు బట్టి, అక్కడున్న సంఘ పెద్దలను బట్టి ఒకవేళ నేను చేయలేను, నువ్వు కంగారు పడిపోతున్నావేమో, నేను నీ కోసం ప్రార్థన చేస్తానని అంటున్నాడు. ఎలా ప్రార్థన చేస్తుందంట? ఎడతెగక అని ఉంది అక్కడ. ఎలాగంట?
ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను కూడా తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుట నిన్ను చూడవలని రేయింబగలు అపేక్షిస్తున్నా నేను. రావడానికి అవకాశం లేదు. ఆయన చెరసాల్లో ఉండి తిమోతిని బలపరుచున్నాడండి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఒకటి ప్రార్థన దేవుడు వినకుండా ఉంటాడా? నువ్వెక్కడ ప్రార్థన చేసినా నీ దూరంలో ఉన్న నీ బిడ్డల కోసం ఆయనను ప్రార్థన చేసే దేవుడు వినడా? ఎవరో హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ కోసం సంఘంగా ప్రార్థన చేసే దేవుడు వినడా? రాత్రి మనం కూడా ధ్యానించాం. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేస్తే పేతురుని దేవుడు విడిపించలేదా? నిజమే, కొన్నిసార్లు మనము శరీరరీతిగా దూరంగా ఉండొచ్చాము, కానీ ప్రార్థన దేవుడు దాటిపోయే దేవుడు కాదు. మనకున్న సిట్యువేషన్లు బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి మనం ఎందుకు ఈ బతుకు బతకాలా? అలా అనేది అదే, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతే అక్కడ చచ్చిపోతాం అన్నాడు. ఐగుప్తు అంటే లోకం, అర్థం చేసుకోండి. మళ్ళీ నువ్వు లోకంలోకి వెళ్ళిపోవటానికి కాదు దేవుడు నేను మందిరానికి నడిపించింది. తన రక్తాన్ని కార్చింది, తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టింది. మళ్ళా నువ్వు లోకంలోకి వెళ్ళిపోవటానికి కాదు. లోకములో ఆ నేత్రాశ, ఆ శరీరాశ, ఆ జీవపు డంబం నుంచి నేను విడిపించి దేవుని యొక్క రాజ్యంలో యుగయుగాలు దేవుడు నిన్ను ఉంచాలని దేవుడు ఐగుప్తు నుంచి నిన్ను నడిపించింది. అందుకని మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతానంటావేంటి? పరిస్థితులు బట్టి అలాగే వెళ్ళిపోతానంటావేంటి? ఇక్కడ బాధ అంతా ఈ యొక్క తిమోతి కూడా అదే అనుకుంటున్నాడు ఆయన, చూసారా? కానీ ఏమంటున్నాడో తెలుసా? 7వ వచనం చదవండి, అర్థమవుతుంది అక్కడ మీకు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు, వినండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహంలో ఆత్మనిచ్చాను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. తిమోతే భయపడబాక. ఏమనుకున్నావు? వాళ్ళు అలా అన్నారని, వీళ్ళు అలా అంటున్నారని, ఇంటి పక్క వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారని మాట్లాడతారు. దావీదు అనలేదా నీ దేవుడు ఏమయ్యాడని? ఏం బాగుపడ్డారు మీరు? మీ చర్చికి వెళ్తున్నారుగా, ఏం బాగుపడుతున్నారు? మీరేం సంపాదించారని ఎంతమంది అనరు? అలాంటి అనేవాడు లేకపోతే నీకు రోషం రాదు, నీకు అసలు ప్రార్థన రాదు. ఫరోను హృదయం కఠినపరిచినట్లుగా దేవుడు పక్కింటి వాళ్ళని, అత్త మామని, వాళ్ళ హృదయాలు కూడా కఠినపరిచి నిన్ను అట్ట పొడిపిస్తాడు దేవుడు. అప్పుడు అట్ట నిన్ను పొడవపోతే నీకు ప్రార్థన ఎందుకు వచ్చొచ్చుద్ది? హాయిగా శుభ్రంగా హాయిగా తింటావు. మీ ఆయన తీసుకొస్తాడు, నువ్వు చక్కగా వండుతావు, వెరైటీలు వండి పెడతావు, శుభ్రంగా తింటావు, పడుకుంటావు. అందుకే నా దేవుడిని తీసుకొచ్చింది. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమంటాకేనా నువ్వు వచ్చింది చర్చికి? లేదు, నీవు అనేక మందికి దీవెనకరంగా ఉండాలని. అందుకని అంటున్నాడు, అబ్బాయి నీవు ఎలా ఉండాలన్నాడు ఆయన? అంటున్నాడు దేవుడు మనకు శక్తియు, ఏమిచ్చాడంట? ప్రేమయు, ఏమిచ్చాడు? ఇంద్రియ నిగ్రహ ఆత్మ ఇచ్చాను కానీ సెల్ఫ్ డిసిప్లిన్, ఇంద్రియ నిగ్రహ ఆత్మ ఇచ్చాడు. నీకు కంట్రోల్ చేసుకోగలిగిన కెపాసిటీ నీకు ఇచ్చాడు. దారమని ఏడవసరలా. ఎందుకు అడుగుతా? నీ దేవుడు చచ్చిపోయాడా? లోకంలో మనుషుల వల్ల నువ్వు భయపడవసరలా. మనం ఆరాధించదన్న దేవుడు, మనం సేవించదన్న దేవుడు, మనం ప్రార్థించిన దేవుడు జీవమగల దేవుడు అండి ఆయన. ఆయన నిన్ను విడువను ఎడబాయి నిబ్రమ కలిగి ధైర్యం ఉండమంటాడండి. పౌలు చెరసాల్లో లేడా? పౌలు దెబ్బలు తినలేదా? పాములు కరవలేదా? వాడలో ఇబ్బందులు రాలేదా? ఎన్ని దెబ్బలు తిన్నాడు? కొరింథీ పత్రికలో చూస్తే ఎన్ని అవమానాలు, ఎన్ని దెబ్బలు తిన్నాడో తెలుసా ఆయన? అనుకోబాకండి, సేవకులకి ఏం కష్టాలు ఉండవు అనుకోబాకండి. వాళ్ళు శ్రమలో ఉండి కూడా ఇతరులను బలపరుస్తారు సేవకులు. వాళ్ళకి అప్పులు లేవనుకోబాకండి. వాళ్ళకి అప్పులున్నా సరే దేవుని బట్టి ధైర్యంగా ముందుకు వెళ్తారు వాళ్ళు. వాళ్ళకి అనారోగ్యాలు, బీపీలు, షుగర్లు, రోగాలు లేవనుకోబాకండి. మనిషి అన్నాక అన్నీ వస్తాయి. మనిషి అన్నాక రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, ఇక ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఇంకా మీకు కొన్నే ఉంటాయేమో, సేవకులకు అన్ని రకాల పోరాటాలు ఉంటాయి. అందుకని మీరు పోరాడేది శరీరులతో కాదు అబ్బాయి అన్నాడు. ఎవరితోటి? ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తారు, ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఏస్తున్నావు పో దైవం అంటారు. అక్కడికి వెళ్ళి ఏస్తున్నావు రోగం పో అంటాడు. వీడితే అక్కడ తలనొప్పి రజాపు అని చెప్పేసి అన్నీ పోరాటాలే అడిగి. అపవాది తర్వాత ఎన్నో శోధనలో, ఎన్నో శ్రమలో, ఎన్నో ఇరుకులు ఉంటాయి ఈ రోజున. అందుకని మనం భయపడకూడదు. నిజమేనండి, ఎన్ని శ్రమలు వచ్చినాయండి పౌలు గారికి, ఎన్ని ఇబ్బందులండి. చెరసాల్లో ఎన్ని దెబ్బలు తిన్నాడండి ఆయన. మధ్యరాత్రి లేచి పౌలు శీలు ఏం చేశారండి ఆయన? కీర్తనలు పాడుచులు దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తున్నారండి.
అన్ని దెబ్బలు కొట్టినా కూడా ఎలా స్తుతించగలిగాడండి? చూడండి, ఒకటి ఏంటంటే తెలుసా, ఆయన ఒకటే అంటున్నాడు, నేనేమై ఉన్నానో ఆయన ఎరుగును. చూసారా, ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఏమన్నాడైనా? నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నిజమేనండి. నువ్వు ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత శక్తిమంతుడో, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు నువ్వు నమ్మితే నువ్వు మళ్ళీ ఏడవు. పౌలు లాగా శీలవలే నువ్వు దేవుని స్తుతిస్తావు, దేవుని ఆరాధిస్తావు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోకి వెళ్ళి మేము వెళ్ళిపోతాం, అక్కడ మాకు సమాధుల్లో ఉన్న మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? అలా ఎవరో మాట్లాడమా? మనం ఆరాధించిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి ఆయన. అవునండి, దేవుడు ఒకటే చెప్తున్నాడు, నేడు మీరు చూసిన ఐగుప్తులు మళ్ళా మీరుగా చూడరు. నిజమే, మోషే నిజంగా వాగ్దాన దేశం నడిపించడానికి ఆ ఎర్ర సముద్రం ఎలాగ కర్ర ఎత్తినప్పుడు 2 పాయలుగా దేవుడు చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ సముద్రంలో 6 నెలలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఫరో సైన్యం ఏం చేసిందంటే వాళ్ళు కూడా అలాగే 6 నెలలు కూడా మనం కూడా వెళ్ళిపోవచ్చు. సముద్రం ఉండాలి ఇక్కడ. వాళ్ళకి హద్దులు చెప్పాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళమల్లా చెప్పాడా? ఎక్కడ దిగాలో మీరు సముద్రంలో హద్దులు చెప్పాడు దేవుడు. అక్కడ మీరు ఆ 14 అధ్యాయం మీరు చదవండి ఒకసారి కావాలంటే. అక్కడ ఎక్కడ దిగమన్నాడు అక్కడ దిగాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోకూడదు మనము. నిర్గమకాండం 14 అధ్యాయంలో చెప్పాడు దేవుడు. అక్కడ ఏమన్నాడు? 2వ వచనంలో, ఇశ్రాయేలు తిరిగి పిహహీరోతుల ఎదుటను మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పు. అది ఎక్కడను వెళ్ళాలో అడ్రస్తో సహా దేవుడు చెప్పాడు అక్కడ. ఈ రోజున అన్ని చర్చిలు అనుకోవద్దు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా దేవుడు చెప్తాడు. నువ్వు అడుగు, దేవుడిని అడుగు, ప్రభా నేను ఏ మందిరానికి వెళ్ళమంటావు చెప్పు ప్రభా, నేను ఏ ఆత్మీయ నాయకులతో నేను బలపడాలని అడుగు. దేవుడు నువ్వు నడిపించిన చోటకి వెళ్తే నీకు అది ఆశీర్వాదం. ఏదో అక్కడ అలా ఉందో ఇక్కడ ఇలా ఉందో అలా చూడదు. ఎప్పుడు కూడా దేవుడిని అడుగు, ప్రభా నా ఆత్మకు ఎక్కడ యోగ్యంగా ఉంటుంది, నాకు ఆత్మకు ఆహారం ఎక్కడ దొరుకుతుంది. నిజమే, వేసవకాలం గొర్రెల కాపర్లు కానీ పశువుల కాపర్లు కానీ వాళ్ళు ముందే వెళ్ళి చూసుకుంటారు. మా మందకి ఆహారం ఏ ప్రాంతంలో వెడితే బాగుంటుందని వాళ్ళు ఎలాగైతే వెళ్ళి చూసుకుంటారో నీవు కూడా దేవుని సన్నిధిలో అడగాల. చాలామంది కూడా అలాగే అడుగుతారు, ప్రార్థన చేస్తారు. నన్ను ఏం చేయమంటావు ప్రభా? దేవుడు అక్కడ అడ్రస్తో సహా చెప్పాడు, నువ్వు ఫలానా స్థలానికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి నాకు ఎట్ట అయిపోయింది అట్ట అయిపోయింది నువ్వు కేకలు తర్వాత వేయొద్దు. దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళు. ఈలోపు ఎన్నో రకరకాలు నేను చేసే పనులు నేను చేస్తాను. ఈలోపు ఫరో హృదయాన్ని కఠినపరుస్తా, వాళ్ళు రథాలు వేసుకుని నీ దగ్గరికి వస్తారు, వాళ్ళు ఎలా చేయాలని నేను చేస్తాను. మీరు అలాగ 6 నెలలు వెళ్తూ ఉండండి, వాళ్ళు అలా చూసుకుని అలా వస్తారు. మధ్యలో వెళ్ళిన తర్వాత మళ్ళా ఆ దూతని, మీకు ముందుగా ఉన్న దూతను ఏం చేస్తానంటే నేను మళ్ళీ వాళ్ళ వెనక్కి పంపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చిమ్మ చీకటి కలిగి చేస్తాను నేను అన్నట్లు. ఎలాంటిదంట? చిమ్మ చీకటి. అసలుకి కళ్ళు పొడుచుకున్నా, నువ్వు కన్ను మూసినా కన్ను తెరిచినా అసలు ఎక్కడున్నారా అంటే ఏవుడికి ఏం కనపడతాడు అక్కడ. ఈలోపు కొత్త రథాలు వేసుకొచ్చినోడికి ఒక్కొక్క రథాలు శీలలన్నీ ఏం చేశారు, దేవదూతలన్నీ పీకేశారు. ఈ రథ చక్రాలు ఊడిపోతున్నాయి. అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. వాళ్ళు ఒకటి అనుకున్నారు, దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. చూడండి 25వ వచనంలో ఉంది అక్కడ. ఏముంది అక్కడ? వారి రథ చక్రము ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదు రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని దేవుడు ముందే చెప్పాడు. ఐగుప్తుల ఎదుట నేను మహోన్నతునవుతానని వాళ్ళు తెలుసుకుంటారు. అవునండి, నువ్వు నిలబడితే ప్రార్థనకు రాని ఎంతోమంది ఉన్నారు. వారి దేవుడు గొప్పోడురా, వారి పక్షాన దేవుడు ఉన్నాడురా, వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని అనేక మందికి నువ్వు నిలబడి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కుంగిపోకోకుండా అయ్యో నాకు ఇట్టయిపోయింది అట్టయిపోయింది అమ్మలక్కలకి ఇళ్ళగా చెప్పకోకుండా నీ గదిలోకి వెళ్ళి ఏం చేయాలి, తలుపేసుకుని ప్రార్థన చేస్తే రహస్యమందున చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు అన్నాడు కదా. మీరు చెడ్డవారయ్యండి మీ బిడ్డలకి మంచి ఏమి లేకుండగా నీ పరలోకపు తండ్రి నీకు శ్రేష్టమని ఇవ్వడా? దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ నువ్వు భయపడొద్దు, నేనే చేస్తాను, ఆ సిట్యువేషన్ నేనే చేస్తాను. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన దాన్ని బట్టి నా ప్రణాళిక నేను నెరవేరుస్తున్నాను. కాబట్టి మీరు బయలుదేరి రండి, పలానా స్థలానికి వెళ్ళండి, అక్కడ నేను అద్భుతం జరిగిస్తాను, సముద్రాన్ని నేను 2 పాయలుగా చేస్తాను. అక్కడికి వెళ్ళాక మీ సైన్యం అలాగ మీరు వెళ్ళిపోతే ఆ తర్వాత ఫరో సైన్యము
వాళ్ళు ఎలాగైతే మిమ్మల్ని చంపాలని వచ్చారో అదే ఫరో సైన్యము మళ్ళీ మీరు ఎన్నడూ కూడా మీరు చూడరు. మీరు ఎందుకు భయపడతారు? మీరు ఎందుకు టెన్షన్ పడతారు? దేవుడు అదే అంటున్నాడు, మీరు ఊరకనే నిలిచియుండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనయ్యండు వల్లని ప్రజలతో చెప్పాను. ఈరోజు నువ్వే టెన్షన్ పడవసరలా. మనం ఎవరి దగ్గరికి వచ్చాం? జీవము గల దేవుడు మన దేవుడు. నీతో ఉంటాడు ఆయన, నీలోనే ఉంటాడు ఆయన. ఉంటే కళ్ళు మూసుకున్నామని కూడా అనవసరంలా, నీకోసం ఆయన నీతోనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉంటాడు ఆయన. నిజమే, ఆయన నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయడు. కానీ మనం ఎప్పుడు కూడా చిన్న మనసుతో పరిస్థితులను బట్టి సనగొద్దు. ఆ సిట్యువేషన్ దేవుడే తీసుకొస్తాడు. ఎందుకో తెలుసా? అలాగ అనకపోతే, అలాగ ఫరో సైన్యం రాకపోతే అసలుకి నీకు కసే పెరగవు. ఈ రోజున నిన్ను అత్తగారు అటు తిట్టపోతే నువ్వు ప్రార్థన చేస్తావే? నువ్వు తిట్టి అత్తనందుకు స్తుతించండి దేవుణ్ణి. అయ్యా మా అత్తగారు ఏంటంటే పొద్దుగూకులని తిడుతుందంటే దేవునికి వందనాలు, అట్లాంటి ఫరోలు నీకు ఇచ్చాడు కాబట్టి దేవుని స్తోత్రం చెప్పు అంటే ఏడిచావనుకో, దెయ్యం ఎప్పుడు ఇక పక్కపక్క నవ్వుకుంటుంది, దాని పని అయిపోయింది, అది బతుకదే. ఏడవబాగా. ఎప్పుడు కూడా నీకు వచ్చిన శ్రమలో కూడా ఏం చేయాలి తెలుసా? చెప్పండి. శ్రమ కలిగినప్పుడు ఏం చేయమన్నాడు చెప్పండి. ఎప్పుడు కూడా నీకు శ్రమ కలిగిందంటే నువ్వు ఎప్పుడు భయపడవసలా, శ్రమను బట్టి కూడా దేవుని స్తుతించు. అందుకని ప్రతి విషయం అందును అన్నాడు. అక్కడ అన్నాడు తెలుసా? ప్రతి విషయం అందును కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపంలో దేవునికి ఏం చేయమన్నాడు? తెలియచేయండి. కష్టాల్లో కాదండి, శ్రమలు కాదండి, ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకో. ఆ రోజున ఫరో సైన్యాన్ని ఎన్నడూ చూడరని చెప్పినట్లుగా నీకు వ్యతిరేకించిన వాళ్ళు, నీకు దూషణ మాట్లాడిన వాళ్ళు మౌనంగా ఉండు, వెయిట్ అండ్ సీ, జస్ట్ వెయిట్ అండ్ సీ అన్నాడు. అంతే అంతే. మొద్దిగా కూడా అదే చేశాడు. ప్రశాంతంగా వెళ్ళి తన ప్రజలతో వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. అంతే. దాని వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. నీ మీద అన్నవాళ్ళు నేను చూసుకుంటా, నువ్వేం కంగారు పడబాక. ఎంతమంది జీవితాలు దేవుడు మన ముందు ఉంచాడండి. ఎందుకు మరి మనం ఇంకా ఆ భయపడాలా? ఎందుకు మనం సిగ్గుపడాలా? ఎందుకు మనం కుంగిపోవాలా? మన ప్రభువుని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. మనం ఆరాధించిన దేవుడు సజీవుడైన దేవుడు, మనం ఆరాధించిన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. అంతకంటే ఇంకెవరు ప్రేమిస్తారు? అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. లేచి నిలబడదాం, దేవుని సరిలో లేచి నిలబడదాం. ప్రభా, నా ప్రార్థన కూడా నువ్వు ఆలకిస్తున్నాను, నేను నమ్ముచున్నాను ప్రభా. నేను ఇంకెక్కడ అవిశ్వాసంగా ఉండనివద్దు ప్రభా. నాకున్న సిట్యువేషన్ బట్టి, నాకున్న పరిస్థితిని బట్టి, ఆ దినమందు ఇశ్రాయేలు ప్రజలు ప్రభా ఎలాగైతే వాళ్ళు సనిగారో, అయా ఐగుప్తుల సమాధులు లేవని, అయా మమ్మల్ని అరణ్యములు చొచ్చుటకు మమ్మల్ని రప్పించుతావని, అయా వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడారు ప్రభా. కానీ ఒకటే చెప్పే ప్రభా, మీరు భయపడద్దు, యెహోవా మీకు నేడు కలుగు చేయి రక్షణ, మీరు ఊరికి నిలిచి చూడండి, మీరు నేడు చూచిన ఐగుప్తునికి ఎన్నడూ చూడని వాగ్దానం ఇచ్చే ప్రభా. అవునయ్యా, నువ్వు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు అని ఆ దినమందు ఎలాగ నెరవేర్చేవో, దానియేలు జీవితంలో ఎలాగ నెరవేర్చేవో, మొర్దెకై జీవితంలో ఎలా నెరవేర్చేవో, షడ్రక మేషక అబేద్గోల జీవితంలో ఎలా నెరవేర్చావో, అనేక మంది యొక్క జీవితాల్లో కూడా ప్రభా నువ్వు ఉన్నవాడు అనువాడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నువ్వు నెరవేర్చిన దేవుడు ప్రభా. నిజమే ప్రభా, కొన్నిసార్లు మాకున్న పరిస్థితులను బట్టి, అయా మాకున్న ఇబ్బందులను బట్టి ప్రభా, మేము ఎలాగా ఈ అప్పులు ఎలాగా, ఈ అనారోగ్యం ఎలాగా, ఈ పరిస్థితి ఎలాగా, నా పిల్లల పరిస్థితి ఎలాగా అని కొన్నిసార్లు మేము కుంగిపోవచ్చేమో కానీ ప్రభా, అయా భయపడొద్దని చెప్తున్నావు ప్రభా. మేము ఏ విషయంలోనూ భయపడక ప్రభా, విశ్వాసంతో నీ వైపు చూసే వారికి సహాయం చేయండి. పౌలు గారు ఎన్ని శ్రమల్లో ఉన్నాడయ్యా. పౌలు గారు చెరసాల్లో ఉండి కూడా ప్రభా తన ఆత్మీయ కుమారుడు తిమోతితో బలపరుస్తున్నాడు ప్రభా. నిజమే ప్రభా, దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహాత్మ ఇచ్చే కానీ పిరిగితన ఆత్మను ఇవ్వలేదని చెప్పే ప్రభా. అవునయ్యా తండ్రి, నీకు వందనాలు ప్రభా. తండ్రి నాయన, అవునయ్యా మేము నియమం ప్రకారం పోరాడుకుంటే కిరీటం కూడా దొరకదని అయ్యా నువ్వు ఆ రోజునే చెప్పావు తిమోతితో ప్రభా. నువ్వేం కూడా నిలబడటానికి సహాయం చేయండి. నీ శక్తిని, నీ బలము మాకు దయచేయండి, విశ్వాసం మాకు దయచేయండి ప్రభా. నీ కృపలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపం చేసుకో. పౌలు గారు అయితే అంటున్నాడు ప్రభా, అయ్యా ఈ శ్రమలను అనుభవించుతున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక నేను సిగ్గుపడని అంటున్నాడు ప్రభా. అవునయ్యా, ఆ దినము వరకు ఆయన నన్ను కాపాడగల రూఢిగా నేను నమ్ముచున్నానని అయ్యా తన చెరసాల్లో ఉండే అయ్యా తిమోతిని బలపరుస్తూ మాట్లాడాడు ప్రభా. నిజమే ప్రభా, ఈ రోజున మా ఆత్మీయ జీవితంలో కూడా మేము ఎక్కడ భయపడినే వద్దయ్యా, ఎక్కడ కృంగుదలు రానివద్దయ్యా, పరిస్థితుల వైపు చూడనివద్దు ప్రభా.
నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా. అయ్యా మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. మాల విశ్వాసం మాకు దయచే, మమ్మల్ని ఇంకను బలపరచు, ఆత్మీయంగా లేవనెత్తను, కూడిన ప్రతి బిడ్డను కూడా దర్శించు, మీరే బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.